ఎన్టీఆర్ విగ్రహం వల్ల ఏమన్నా తెలంగాణకి ఇబ్బంది అవుతుందా? డెఫినెట్లీ బ్రదర్. విగ్రహం వల్ల మాకు వ్యక్తిగతంగా ఏం కాకపోవచ్చు, కానీ ఎందుకు ఇప్పుడు కానప్పుడు నేనేమంటున్నా, దయచేసి మాకు నొప్పి అయితే లేదు కదా, మాకు నొప్పి కానప్పుడు ఆంధ్ర వాళ్ళకి కూడా నొప్పి కావద్దు అంటే నేను దయచేసి చెప్తున్నా బ్రదర్, విజయవాడలో అయినా సరే, విశాఖపట్నంలో అయినా సరే, విజయవాడ అయితే ఇంకా సంతోషం, ఎందుకంటే అమరావతి పోనీ అమరావతి అందాం విజయవాడ అనేకంటే. సో అమరావతిలో ఓకే, మా పివి నరసింహారావుకి ఎన్టీఆర్, తెలంగాణలో ఎన్ని ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయో అన్ని పివి నరసింహారావు విగ్రహాలు అమరావతిలో పెట్టండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని మేము అంగీకరిస్తాం. పివి నరసింహారావు జాతీయ నాయకుడు, ఓకే, భారతదేశ ప్రధానిగా పనిచేసాడు, అర్థమైందా? ఎన్టీఆర్ జాతీయ నాయకుడు కాదు, నేషనల్ లెవెల్ ఏం పనిచేయలే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలుగు అనుకుంటా, ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏమైతుంది, విగ్రహం వల్ల మాకు వ్యక్తిగతంగా నష్టం అవుతుంది అంటే ఒక రకంగా అవుతున్నట్టే, ఎందుకంటే నీ ఆధిపత్యాన్ని, నీ యొక్క హెజిమోనీని, నీ కల్చర్ని, నువ్వే మా పరిపాలకుడి, నీది మొత్తం మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నావు, మా కల్చర్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నావు. వే డోంట్ పెట్టుకోపో. ఇప్పుడు నీకు అక్కడ విజయవాడలో పెట్టుకున్నా మేము వద్దంటలేం కదా ఎన్టీఆర్ విగ్రహాన్ని. ఎందుకు ఎంతసేపు ఈ హెజిమోనీ ఎందుకు, ఈ ఆధిపత్యం ఎందుకు, ఈ కల్చరల్ డామినెన్స్ ఎందుకు? వద్దు అంటున్నా. లేదు మాకు ఇదే కరెక్ట్ అంటే, నీకు అదే కరెక్ట్ అయితే మా గద్దరన్న విగ్రహం కానీ, లేకపోతే మా యొక్క పివి నరసింహారావు గారి విగ్రహం కానీ, మా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి విగ్రహం కానీ, ఇంకా తెలంగాణ చెందినటువంటి మా కాళోజీ గారి విగ్రహం కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోండి, మీ చిత్తశుద్ధి మేము అప్పుడు మీరు ఇంత విశాల హృదయం గలవారు, మాకు సరిహద్దులు లేవు, మా కల్చరల్ ఇవన్నీ మేము ఒక ఇంటిగ్రేటెడ్ ఉన్నాము, మేము ఫెడరల్ సిస్టంలో మేము అన్ని జాతుల, అన్ని ప్రాంతాల వారిని, ఎస్పెషల్లీ తెలంగాణ వారిని మేము చాలా గౌరవిస్తాము అని మీరు పెట్టుకోండి. తప్పకుండా మేము ఆ పద్ధతిని మార్చుకుంటాం. ఓకే, వాళ్ళు చాలా విశాల హృదయాలు రాయ్యా, మన వాళ్ళని కూడా గౌరవిస్తారు కాబట్టి మనం కూడా కల్చరల్ ఎక్స్చేంజ్ కింద మేము కూడా గౌరవిద్దాం, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ కన్సెంట్ కింద. తప్పకుండా అప్పుడు మేము ఇట్లా మాట్లాడాం. మీరు చూపెట్టండి, గివ్ అస్ ఎగ్జాంపుల్, మీరు అవి పెట్టండి. ఇక మేము మా యొక్క అమరావతిలో పెట్టినాం, మా విజయవాడలో పెట్టినాం, మా విశాఖపట్నం ప్రధాన కూడళ్లలో తెలంగాణకు చెందినటువంటి మా కాళోజీ గారు కానీ, మా యొక్క గద్దరన్న కానీ, మా పివి నరసింహారావు గారు కానీ, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోతే మా మహనీయుల యొక్క విగ్రహాలు పెట్టండి. ఓకే, ట్యాంక్ బండ్ లాంటిది అక్కడ ఏమైనా కడితే ఆంధ్రప్రదేశ్లో దాన్ని తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టండి. అప్పుడు మేము ఓకే, వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్, ఓకే, వీ మేడ్ అన్ అగ్రిమెంట్. సో మేము ఏమన్నాం, కానీ ఓన్లీ వన్ వే ట్రాఫిక్ చేస్తామంటే ఒప్పుకోం. ఆలోచించు బ్రదర్. ఓకే, రాజేష్ మామిడిపల్లి ఇలా నాడులో తమిళనాడులో ఏంటది, విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్రెషన్లోకి వెళ్ళాడు అని నేను విన్నాను. ఎడికనవ్వని దుర్మార్గుడు. విజయ్ చేసేది ఏం పెద్దగా ఏమి ఉండకపోవచ్చు బ్రదర్, ఎందుకంటే ఆయన గిట్టనే హామీలు ఇచ్చిండు. బడ్జెట్ లెక్కలు చెప్పకుండా, సోర్స్ ఆఫ్ ఫండింగ్ చెప్పకుండా, ఇష్టం అద్దుకు మించి హామీలు ఇచ్చి ఏం సాధిస్తావు? నువ్వు ఏదైతే ఇచ్చినావో అదే దట్ విల్ బికమ్ రివర్స్ అగేన్స్ట్ యూ. నెక్స్ట్ టర్మ్ రావిగా, ఒక టర్మ్ వస్తావు, ఒక టర్మ్ ఇక దోసుకుంటూ వెళ్ళిపోతావు, అదే పరిస్థితి అవుతుంది. సో ప్రజలకి అమాయకులుగా ఉండకూడదు ప్రజలు. ఓకే, ప్రజలు అవి కోరుకోకూడదు, ఉచితాలు కోరుకోకూడదు. దాని బదులు మీకు లాంగ్ టర్మ్ లో మీ చేయిలో ఎట్లా పైసలు ఆడతాయి, ఎట్లా మీకు డబ్బులు వచ్చేది, మీ ఆర్థిక స్థితిగతులు. ఓకే, వాడు ఇస్తే ఒకసారి వస్తాడు, కానీ నువ్వు సంపాదించుకుంటే ఎల్లకాలం ఉంటుంది. కాబట్టి నీ సంపద పెరిగేటి, లాంగ్ టర్మ్ ఉండేటి అడగండి. పోనీ ఉచితాలు ఇచ్చేది ఉంటే ఎకరం భూమి అడగండి, అట్లీస్ట్ పంట పండించుకొని బతుకుతారు. ఒక ఇల్లు అడగండి, ఓకే, అలా మంచిగా పర్మనెంట్ గా ఉండి బతుకుతారు. బతుకులు మారేటి అడగండి, చిన్న అడగకూడదు. అడిగితే పెద్ద అడుగురి. ఓకే, మీ బతుకులు మారాలి, దాని మీద మీ బతుకు తెరు ఉండాలి. లేదు అంటే మీరు తయారు చేసిన వస్తువుల సేవలకి గిట్టుబాటు ధర ఎక్కువ వచ్చేటట్టుగా అడగండి. బతుకులు మారేటి అడగండి, ఇట్లా ఉచ్చబోస్తే పోయేటి అడగద్దు. ఓకే, దానివల్ల ఇచ్చినోని లాభం లేదు, తీసుకున్నోని లాభం లేదు. అదే డబ్బులని మనము ఆ చిల్లరని మనము అభివృద్ధికి కేటాయిస్తే మన బతుకులు మారుతాయి. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది, ప్రమాదాలు తగ్గుతాయి, క్లీన్లీనెస్ పెరుగుతుంది, గ్రీనరీ పెరుగుతుంది. సో అభివృద్ధికి కేటాయిస్తే పెట్టుబడిదారులు వస్తారు, నేరాలు తగ్గుతాయి. సో ఒక అభివృద్ధి అయిన దేశం లెక్క తయారవుతుంది. కాబట్టి ఈ చిల్లర వల్ల ఎవరిని బతుకులు మారతలేవు, ఇచ్చినోంది మారతలేదు, తీసుకున్నోంది మారతలేదు. కేవలం రాజకీయ నాయకులకు 4 ఓట్లు వస్తున్నాయి తప్ప. ఓకే, అడిగితే పెద్ద అడుగురు గిఫ్టులు, లేదు అంటే మా బతుకులు మార్చేటి అడగండి, కానీ చిన్న చిల్లర వద్దు ప్లీజ్. వెంకటేశ్వరరావు
వల్లూరిపల్లి ఎవరైనా తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అనే పదానికి ఆయన ఇచ్చిన అర్థం ఇంత తప్పుదో ఉందో ఆయన అలా ఎందుకు అంటారో కూడా పూర్తిగా తెలియక సొంత భావాన్ని చెప్తున్నాడు. అదే బ్రదర్, ఎవరు ఏది అన్నా, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నా వెస్ట్ అన్నా, ఓకే, మనకి భావం ఇంపార్టెంట్. సరే మీరు మొత్తం చదువు. సో అసలు అలా అనేది మన తెలుగు భాషలోని పదాలలానే ఈ ఇటాలియన్ భాష పదాలు కూడా అచ్చులతో ఎండ్ అవుతాయి. అది తెలుసుకున్న ఇటాలియన్ విద్యావేత్త ఎవరో తెలుగు గురించి చెప్తూ ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు. అంతేకాని ఇక్కడి గొప్పదనం ఇక్కడ ఉన్నట్టు కాదు, ఇంకొకటి కాదు. ఇలాంటి ఓకే మిడిమిడి జ్ఞానంతో ఈ తెలంగాణలో పుట్టిన తెలుగు భాషా ప్రవీణ్ల పరువు తీయదు. ఏది ఏమైనా బ్రదర్, ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంది, ఆంధ్రోళ్ళ డామినేషన్ గురించి. ఓకే, సో అది ఇటాలియన్ ఆఫ్ ఈస్టా వెస్టా అది ఇక్కడ చర్చ కాదు. ఓకే, సో అది ఏది అయినా అది ఎందుకు అన్నారు ఏదన్నా అది మనకి ఏమంటారు, అది దట్ ఈస్ నాట్ అవర్ కోర్ టాపిక్. కాబట్టి చర్చను తప్పుదో పట్టించాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవరు వెంకటేశ్వరరావు వల్లూరిపల్లి. ఇంకోటి, ఇటాలియన్ కన్నా మన తెలుగు ఇంకా ప్రాచీనమైంది, అలాంటిది ఇంకా వాళ్ళ గొప్పతనం చెప్పుకోవడానికి ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అనే పదాన్ని వాడారు. కరెక్టే అది. సో ప్రాచీనమైనంత మాత్రాన ఇవాళ ఎట్లా మొత్తం ఇటువంటి వాటి పట్ల మినిమం నాలెడ్జ్ లేకుండా ఇలాంటి చెప్పడం ఎంత సబబో ఆలోచించండి. అట్లా అంటే కాదు బ్రదర్, ఇప్పుడు ఈ బ్రదర్ వల్లూరిపల్లి బ్రదర్ చెప్తుంది కరెక్టే, ఏది మన చరిత్ర ప్రాచీనమైందే. కానీ ఇవాళ ఇప్పుడు ఇండియాని వాస్కోడి గామ కనుక్కున్నాడు అని ఎవరు వాస్కోడి గామ కనుక్కున్నాడు అని చెప్తారు. ఓకే, లేకపోతే ఏదైనా ఏది కనుక్కున్నా అది గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టిండు అని చెప్తారు. మరి అట్లాంటప్పుడు ఒక 1000 సంవత్సరాలు కానీ అంతకుముందు ప్రాచీన దేవాలయాలకు పోయినా బుద్ధిజం సంబంధించిన టెంపుల్స్ పోయినా కానీ భూమి గోళంగా ఉంటుందని ఆల్రెడీ ఏది మనకు ఏమంటారు అది అది చెక్కిండ్రు కదా రాతి వీటి మీద. మరి ఎట్లా చెక్కిండ్రు? అంతకుముందు ఇండియా ఉన్నదని ఎవరు తెలియదా? మెసపటోనియాతో సింధు నాగరికత చెందిన వాళ్ళు వర్తక వాణిజ్యాలు చేసిండ్రని కానీ, ఇవాళ ఇండోనేషియాలో కానీ ఇది అంకోర్ వాట్ ఇది ఏమంటారు అక్కడ కానీ, సో ఇది మన ఈ చోళులు వర్తక వాణిజ్యాలు చేసిరని కానీ, సో 1000 సంవత్సరాల చరిత్ర ఉంది కదా. కానీ ఇప్పుడు ఏం చెప్తారు, అన్ని ఏది కనిపెట్టినా ఈ యూరప్ వాళ్ళే కనిపెట్టిరని చెప్తున్నారు. నిజమా? అది కాదు. అయితే వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఆ రోజులనే ఎవరు ఆయన పేరుంది మెగస్తనీస్ అనేట ఆయన ఇండికా పుస్తకం రాసిండు, లేకపోతే చంద్రగుప్తుడు ఇది గ్రీకు చెందినటువంటి హెరోడోటస్ అనేట ఆయన కూతురు హెలెనాను చేసుకున్నాడు. ఇట్లా అంటే ఎప్పటి నుంచో భూమి పుట్టినప్పటి నుంచి, లేకపోతే చాలా అట్లీస్ట్ ఒక 3-4 వేల సంవత్సరాల నుంచి మనకు తెలిసిన చరిత్ర కాడికి, సో మిగతా అప్పుడు పేరొందినటువంటి ఎస్పెషల్లీ మెసపటోనియా ఇట్లాంటి రాజ్యాలు, ఓకే, అప్పుడు ఏవైతే ప్రిడామినెంట్ ఉన్నాయో ఆ రాజ్యాలతోటి భారతదేశము వాణిజ్య వర్తకాలు నడిపింది అనేది వాస్తవం. ఓకే, కానీ 1600, 1500 సంవత్సరం 15, 16 లేకపోతే 14 నుంచే ఈ యూరోపియన్లు ఏదైతే కనుక్కున్నారో అది మాత్రమే చరిత్రగా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే యూరోపియన్లకి అది కొత్త. సిమిలర్లీ వాళ్ళు ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నా వెస్ట్ అన్నా అది ఫేమస్ కాబట్టి వాళ్ళు చెప్పి ఇక్కడ వచ్చిన దరిద్రం ఏంటంటే యూరోప్ వాళ్ళు చెప్పిందే ప్రామాణికంగా నువ్వెందుకు తీసుకుంటున్నావు? అట్లా అయిపోయింది. వాళ్ళు అట్లా తయారు చేశారు మన మైండ్ సెట్ని. ఓకే, సో వాళ్ళకి మనము వాస్తవాలు కాదురా అయ్యా, దిస్ వాజ్ దేర్ బిఫోర్ యూ ఇన్వెంటెడ్ ఇండియా వాజ్ దేర్, ఇండియా వాజ్ డూయింగ్ దిస్ అని అంటే మనం ఏమనాలి, వాళ్ళు యూరోప్ వాళ్ళు చెప్పిందని. ఎస్, వాళ్ళు కనుక్కున్న కాడికి యూరోపియన్లకి అవన్నీ కొత్త, మనకు కాదు. ఓకే, యూరోపియన్లకి వాస్కోడి గామ ఇండియాని కనుక్కున్నది, ఇండియా అనేది కొత్త. ఓకే, మిగతా ప్రపంచానికి కాదు అనేది మనము గ్రహించాలి. సరే బ్రదర్, ఇప్పుడు ఏది ఏమైనా మన చర్చ అది కాదు కదా. ఇప్పుడు ఆయన ఏదో అడిగిండు మన ఎవరు రాజేష్ మామిడిపల్లి బ్రదర్. ఓకే, సో కావచ్చు, నాకు అది ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ గురించి నాకు తెలియదు, కావచ్చు అని నాకు అర్థమైందని చెప్పిన. కానీ మన మెయిన్ టాపిక్ ఏంది, ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం మాకు వద్దనేదే మెయిన్ టాపిక్. ఓకే, సో అంటే కోడి గుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తున్నాడు ఈ వల్లూరి అంటే ఆయన.